వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మా అక్క వాళ్ళ అబ్బాయి టూ వీలర్ కొనుక్కుంటున్నాను, షాపుకొస్తావా అని అడిగాడు. ఏముంటాయిలే 4 టూ వీలర్ బండ్లు అంతే కదా అని వెళ్దామా వద్దా అని బాగా ఆలోచించా. ఇంట్లో ఉండి పీకేదేముందిలే, కనీసం అమెరికా రోడ్ల మీద గిరగిరా తిరుగుదాము అని బయలుదేరా. అసలు అక్కడ కాలు పెట్టగానే కళ్ళు తిప్పుకోలేకపోయాను. అన్ని రకాల బండ్లు. దీని చక్రాలు చూడండి, నోట్లో ఇంచి కూరపళ్ళు బయటకొచ్చినట్లు చక్రాలు బయటకొచ్చేసినాయి. అసలు ఇలాంటి బండ్లు ఉంటాయని కూడా నాకు తెలీదు. అసలు మామూలుగానే నాకు ఈ ఫీల్డ్ లో నాలెడ్జ్ చాలా తక్కువ. బావిలో కప్పలాంటి దాన్ని. నా ఉద్దేశంలో బండి అంటే దానికి 2 చక్రాలు, దానికి గేర్లు లేవు అంటే అది ఆడవాళ్ళ బండి, గేర్లు ఉన్నాయి అనుకుంటే మగవాళ్ళ బండి. అదనమాట నాకు తెలిసిన నాలెడ్జి. ఆ గేరున్న బండి మీదే ఆడవాళ్ళు చీరను గనక పంచలా కట్టి ఎక్కి తొక్కితే దాన్ని ఆహా ఓహో అంటూ చక్కర్లు కొట్టేస్తుంది ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్ అంతా. అదనమాట నా నాలెడ్జి. అసలు ఈ బండి చూసైతే షాకు. ఏదో బొమ్మేమో అనుకున్నా. కాదు, నిజం బండే. కెమెరాలో తెలియట్లేదు కానీ నార్మల్ బండిలో సగం హైట్ ఉంది అంతే. రేటు చూసారా? అమ్మ బాబోయ్! పిట్ట కొంచెం కూతగనం. ఈ బుల్లి బుల్లి బండిలో 2 రకాలుంటాయి. ఒకటేమో పిల్లలు ఎక్కేది. 10, 11 పిల్లలు ఈ కమ్యూనిటీ లోపలే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. 2 సార్లు చూసా గాని వీడియో తీసే లోపలే జుయ్యమని వెళ్ళిపోయినాయి. ఇంకొకటేమో డర్ట్ బైక్స్ అంటారు. అడ్వెంచరస్ బైక్స్ అన్నమాట. రోడ్ల మీద కాకుండా మట్టి రోడ్లోను, కొండల్లోను జూమ్ జూమ్ అంటూ ఎగిరెళ్తూ ఉంటారు గదా! టీవీల్లో చూసుంటారు కదా! ఆ బండ్లు. ఈ ఎర్రగా బుర్రగా ఉన్న బండ్లయితే జెయింట్ సైజు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఎవరైనా బండి దగ్గరికెళ్లి దాని పవరు, ఇంజను, కెపాసిటీ ఇలాంటివి చూస్తారు. ఏదో కుక్కని సవరదీసినట్టు సవరదీస్తున్నా అని నన్ను చూసి నవ్వకండి. అలా తగలడింది నా నాలెడ్జ్ మరి. మా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళుంటే, నేను మాత్రం వీడియోలతో ఫుల్లు బిజీ. ఇలాంటి బోర్డు పెట్టడంలో తప్పేమీ లేదులే. ఈ బండ్లే ఆల్రెడీ స్టూలెక్కి కూర్చున్నాయి. ఇంకా స్టాఫ్ హెల్ప్ లేకుండా మనమేం ఎక్కుతాం? ఈ టైర్లు, అసలు ఈ గ్యాప్ చూడండి. ఈ కలర్ గూడా ఇంత బ్రైట్ కలర్సు అన్నీ ఏమున్నాయసలు? అసలు దీన్ని కార్ అనాలా? జీప్ అనాలా? ట్రాక్టర్ అనాలా? నాకైతే అర్థం కాలేదు. దీని రేటయితే 90 లక్షలే అంతే. కోటికి తక్కువే. మా ఇంట్లో వేసుకునే కోట్లున్నాయి కానీ, దీన్ని కొనుక్కునేంత కోట్లు లేవని దాని చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసేసి, దాన్ని తడిమి తడిమి ముట్టుకుని మురిసిపోయా. దీన్ని కారనాలో, బైకనాలో కూడా అర్థం కాలేదు. సీటు చూస్తేనేమో బైక్ సీటు, చూడడానికేమో కారులా ఉంది. కానీ ఒక్కరికంటే ఎక్కువ కూర్చోకూడదంట. రేటు మాత్రం కోట్లు దాటుతోంది. కోటి దాటేసరికి ముట్టుకోవడానికి కూడా భయమేసి కళ్ళతోనే ఎంజాయ్ చేశాను. కోట్లు దాటే ఈ రేట్లు చూసి భయపడి సైకిల్ దగ్గరికొచ్చా. ఇవి కూడా అంతే. 2.5 లక్షలంట ఈ సైకిళ్ళు. ఏమైనా బంగారంతో చేశారా? అదే ప్లాస్టిక్ ముక్కలు, అవే రబ్బర్ టైర్లు. పోనీ ఏమన్నా గాల్లో ఎగురుతాయా? మనం కష్టపడి తొక్కితేనే కదులుతాయి. నా కాళ్ళు చేతులు అసలే ఊరుకోవు. దానికి తోడు నన్ను కాదనేవాళ్ళు, ఆపేవాళ్ళు ఎవరూ లేరు. ఇంకంతా తిరిగి తిరిగి చూస్తే, ఇక్కడ చూసారా ఓ బోటు కూడా చక్రాలు కట్టుకుని కూర్చుంది. వీళ్ళు ఇవి కూడా అమ్ముతారంట. కారు వెనకాల ఇది తగిలించుకొని రోడ్డు మీద వెళ్ళటం ఇక్కడ చాలా చూశాను. ఇక్కడ ఈ బైక్ డ్రైవింగ్ ఎంత డేంజరస్ అనేది ఇక్కడ ఇలాంటివన్నీ అమ్మే సామాన్ చూస్తే అర్థమవుతోంది. హెల్మెట్లు, షూస్ అంటే ఓకే. ఈ జాకెట్లు చూడండి, ఏదో ఆస్ట్రోనాట్ సూట్ లెవెల్లో ఉన్నాయి. వీటిని ఇక్కడ గేర్ అంటారంట. నాకు గేర్ అంటే బండి గేర్లే అనుకున్నాను. ఇలాంటి గేర్ల సంగతి ఇప్పుడే తెలిసింది. షాప్ లో ఎన్ని రకాల బండ్లున్నా నన్ను మాత్రం బాగా అట్రాక్ట్ చేసింది ఈ బుల్లి బుల్లి బళ్ళే. ఎటువైపు వెళ్ళినా అట్రాక్టివ్ గా అక్కడ ఒక డిస్ప్లే ఉండేది. నాకే ఇలా మనసు లాగేస్తుంటే ఇంకా చిన్న చిన్న పిల్లలైతే కిందపడి దొల్లేస్తారేమో కొనివ్వమని. ఈ బళ్ళ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళేమో కానీ నా కళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించినవి కొన్ని చూపిస్తా. ఇలాగ వాళ్ళని వీళ్ళని తీస్తూ ఉండేసరికి మా బండి రెడీ అయిపోయింది. చూసారా, నంబర్ ప్లేట్ కూడా ముందే పెట్టేశారు. ఆ అమ్మాయి ట్రైన్ అయ్యిందంట 10 నిమిషాల్లో మా వాడికి మొత్తం అప్పచెప్పేసింది. అప్పచెప్పడం అనకూడదులే పాపం. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసిందంట. మా వాడు చెప్పాడు. ఏముంటుందిలే అనుకుని వచ్చాను గాని నేను మాత్రం సూపర్ హ్యాపీ. ఇన్ని రకాల బండ్లు చూస్తానని అస్సలు అనుకోలేదు. నాకంటే మా వాడి మొహం చూడండి ఇంకా వెలిగిపోతోంది. వాడు హ్యాపీ, నేను హ్యాపీ. మరి మీరు హ్యాపీయా? వీడియోని లైక్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. ఒక కామెంట్ కూడా పడేస్తే ఇంకా సూపర్ డూపర్ హ్యాపీగా ఉంటా.
మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.